హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఫేవరెట్ అయిన కప్ కేక్స్ చేసి చూపిస్తున్నాను. చాక్లెట్ కప్ కేక్స్ అనమాట. కప్ కేక్స్ అనగానే మా బాబు ఫేస్ అయితే కలకల్లాడిపోతుంది. పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, నాకే కుదరక చేయలేదు. మొత్తానికి ఈరోజు కుదిరింది. చాలా సాఫ్ట్గా వచ్చాయి, స్పాంజ్ లాగా. వితౌట్ ఓవెన్ చూపిస్తున్నాను. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని స్టాండ్ కానీ ఒక చిన్న ప్లేట్ ఆర్ బౌల్ పెట్టుకొని ఒక 5 minutes మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పాలను తీసుకోవాలి. కావాలంటే మీరు పెరుగు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం వెజిటబుల్ ఆయిల్ కానీ లేదు అంటే గీ కూడా తీసుకోవచ్చు, కరిగిచ్చింది. ఇవన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడైతే 3/4 కప్పు 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ని మిక్సీ చేసి ఇలా పౌడర్గా చేసి తీసుకోవాలి. ఈ కేక్స్ బేకింగ్ రెసిపీస్ ఏంటంటే మనకి మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో మెజరింగ్ కప్స్ ఉండే సెట్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటే బాగుంటుంది. చాలా చీప్గా మనకి దొరుకుతున్నాయి. 100 రూపీస్లో కూడా సెట్ మొత్తం వచ్చేస్తుంది అమెజాన్లో. సో అవి అవైలబుల్గా పెట్టుకుంటే అన్నిటికీ మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మంచిగా ఎక్కడా ఉండలు లేకుండా షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలాగా ఇలా విస్కర్తో కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని తీసుకుంటున్నాను. నేను చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలా జల్లించుకుందాము. పిండిని ఖచ్చితంగా జల్లించే తీసుకోవాలండి కేక్స్కి. ఇలా జల్లించడం వల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో కలుపుకోవాలి. విస్కరే అవసరం లేదు, మీరు గరిటెతో కూడా స్పాచులాతో కూడా దీన్ని నీట్గా కలిపేసుకోవచ్చు. ఎంత బాగా కలుపుకుంటే మనకి కప్ కేక్స్ అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయన్నమాట. మెజర్మెంట్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. దీనికోసం మనకైతే 1 కప్పు మైదా పిండి, అలాగే 3/4 కప్పు షుగరు, 1/2 కప్పు పాలు, కోకో పౌడర్ 1 స్పూను, బటర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే బేకింగ్ సోడా వచ్చేసి 3/4 స్పూన్ తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో? ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కప్ కేక్ పేపర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సిలికాన్ మౌల్స్ కూడా తీసుకోవచ్చు. పేపర్కి అయితే ఏమీ పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా వేసేసుకోవడమే. మినీ కప్ కేక్స్ అనమాట. కప్ కేక్ సైజ్ కన్నా కొంచెం చిన్నగానే ఉంటాయి ఇవి. ఇలా కొంచెం వేసుకొని హాఫే వేసుకోవాలి. హాఫ్ కన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు, నిండుగా మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఇలా ట్యాప్ చేసుకున్నామంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా సెట్ అయిపోతుంది. మీరు చూసారా, నేను 1 స్పూన్లో హాఫే వేస్తున్నాను. చాలా చిన్నగా వస్తాయండి కేక్స్, చాలా బాగుంటాయి. మినీ కప్ కేక్స్ సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయి. ఈ విధంగా అన్నీ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ప్లేట్లోకి అన్నిటినీ మనం జాగ్రత్తగా పెట్టేయాలి. వితౌట్ ఓవెనే మనకి చాలా బాగా వస్తుంది. ఓవెన్ కన్నా కూడా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. దీన్ని ఏంటంటే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఖచ్చితంగా 20 minutes బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 to 20 minutes ఖచ్చితంగా బేక్ అవ్వాలండి. దాని తర్వాత మనం ఒక పుల్లతో గుచ్చి చూసామంటే లోపల ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే పచ్చి ఏమీ లేకుండా మంచిగా వచ్చేసింది అని అర్థం. మీరు చూసినట్లయితే మీ కళ్ళ ముందే పొంగుతాయి. చూసారా, చాలా బాగా వస్తున్నాయి కదా. డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు, లేదు అంటే మనం ఫ్రాస్టింగ్ చేసుకొని తినచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.